వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పార్టీలో మహేందర్ రెడ్డి గారికి గుర్తింపు రావద్దని చేసుకుంటూ కొంతమంది చీడపురుగులు ఉన్నారు. సిరిసిల్లాకు ఖచ్చితంగా పూర్వ వైభవం ఇంకా రావాలంటే కేటీఆర్ ఎన్నో అక్రమాలు, దందాలు, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, సాని మాఫియా మా మీద కేటీఆర్ ఇలా వస్తున్నాయంటే రేపు వస్తున్నాయంటే ఇలా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మబ్బులు 5 గంటలకు లేకపోతే ఒక రోజు ముందే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి మళ్ళీ కేటీఆర్ పోయినాక మళ్ళీ రాత్రి 7-8కి మళ్ళీ నిలిచిపెట్టు. కనీసం తిండి పెట్టబోదు, ఛాయ్ తెప్పియపోదు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, 2014-18లో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏంటంటే టీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళని ఎవరిని కూడా మేము మా ప్రజాప్రభుత్వంలో ఎవరిని కూడా అరెస్ట్ చేయచుడు. వీళ్ళు ప్రజాప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వస్తూ ఉంటే వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళు కానీ వినతి పత్రం ఇవ్వచ్చు, బీజేపీలు కానీ వినతి పత్రం ఇవ్వచ్చు. మేము మా ప్రజాప్రభుత్వంలో మాకు చాలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇట్లాంటివి జరగద్దని మేము కూడా వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఒక కొండను ఢీకొట్టాలంటే కేటీఆర్ కొండను ఢీకొట్టాలంటే రాష్ట్రం మొత్తం కేటీఆర్ తిరగనీయకుండా ఉండాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి అనేది అప్పచెప్పాలి. ప్రోటోకాల్ ప్రకారం ఒక పదవి ఉంటే కేటీఆర్ని ఢీకొట్టచ్చు. ఇక అక్కడనో కేటీఆర్ ఈ గురించి ఆ గురించి మాట్లాడే అవసరం లేదు. పిసిసి గారికైనా రేవంత్ రెడ్డి గారికైనా మేము వినవించేది ఏంటంటే మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి ఇస్తే కేటీఆర్ చెక్ పెట్టినట్టే. ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఎట్లా అడుగుతారండి? మహేందర్ రెడ్డి గారికి ఒక విషయం ఏంటంటే మేము మా మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ప్రకారం పదవి ఇవ్వాలి. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ఒక స్టేజ్ మీద పోతుంటే మహేందర్ రెడ్డి గారు వస్తారు. కళ్యాణ లక్ష్మో లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే వేరే పార్టీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు ఏమంటారు, ప్రోటోకాల్ లేదు కదా అని ఇన్సల్ట్ చేస్తారు. ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అంటే ప్రజాప్రభుత్వంలో పథకాలు అనేటి సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి పథకాలు ప్రజలకు అందాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ప్రకారం పదవి అనేది అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఈరోజు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కలవని లేవలేడు, అట్లనే కూర్చోరు. ఆయన ఇంకా పార్టీకి వచ్చిందండి, ఏం చెప్తారు? కేటీఆర్ కున్న అహంకారము, వాళ్ళ పార్టీ నాశనం కావడానికి, బీఆర్ఎస్ పార్టీ అనేది నాశనం కావడానికే కేటీఆర్ కున్న అహంకారం. ఇవల్లే చూసిరు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా, ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరకు పోయి కలవడం జరిగింది. వారి నేతని వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రిని కలవడానికి, ప్రతిపక్ష నేతను కలవడానికి పోతేనే కేటీఆర్ అనే వ్యక్తి కూడా కనీసం ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వకుండా కూర్చొని ఉన్నాడు. ఆల్రెడీ టీవీలలో కూడా వైరల్ అయింది. ఖచ్చితంగా ఈ కేటీఆర్ కు ఉన్న అహంకారం అనేది ఇంకా తగ్గలేదని మేము అనుకుంటున్నాం. సో సిరిసిల్ల ఎట్లాగో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేరు కాబట్టి నామినేట్ పదవి కావాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం, కాంగ్రెస్ పార్టీకి ఇంకా మెజార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారు కావడానికి, కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి ఇస్తే ఏంటంటే ఖచ్చితంగా